షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరిగా కారు దిగేస్తున్నారు. మొన్న పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ గులాబీ దండుకు గుడ్ బై చెప్పగా నిన్న నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీఆర్ఎస్ ను వీడారు. ఇప్పుడు ఆ జాబితాలో మూడో ఎంపీ చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరుతున్నారు. కాసేపట్లో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరిగా కారు దిగేస్తున్నారు. మొన్న పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ గులాబీ దండుకు గుడ్ బై చెప్పగా నిన్న నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీఆర్ఎస్ ను వీడారు. ఇప్పుడు ఆ జాబితాలో మూడో ఎంపీ చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరుతున్నారు. కాసేపట్లో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే పార్టీని వీడి ఒక్కొక్కరిగా ఇతర పార్టీలకు చేరుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. అసలు కాషాయ కండువా కూడా కప్పుకొనున్నారు మరి కాసేపట్లో బీబీ పాటిల్. సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా చూడాలి శివ? ప్రసన్న, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా షాకుల మీద షాకులు ఇస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే నిన్న నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, మరోవైపు ఇటు బీబీ పాటిల్ ఇద్దరు కూడా పార్టీని వీడుతున్నారు. నిన్న పోతుగంటి రాములు బీజేపీ అగ్రనేతల సమక్షంలో బీఆర్ఎస్ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు బీబీ పాటిల్ జహీరాబాద్ సీట్ అయితే ఆశిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లభించినప్పటికీ ముందు పార్టీలో చేరేందుకు కూడా, అంటే నిన్ననే పోతుగంటి రాములతో పాటు బీజేపీ కండువా కప్పుకోవాల్సి ఉంది. కానీ ఇంకా చర్చలు ఫైనల్ కాని నేపథ్యంలో, అంటే తాను జహీరాబాద్ సీటు ఆశిస్తున్న నేపథ్యంలోనే, అంటే సీటుకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో నిన్న కొంచెం చర్చలు మధ్యలో ఉన్న నేపథ్యంలో నిన్న బీజేపీలో జాయిన్ కావడానికి కొంచెం జాయినింగ్ అనేది నిన్న పెండింగ్లో పడింది. తర్వాత చర్చలు కొలికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం మరి కాసేపట్లో 4:30 బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి, అంటే ప్రతి ఒక్క పార్టీ నుంచి ఎవరు బీజేపీ వైపు చూస్తున్నా కానీ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని పార్టీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే తెలంగాణలో నుంచి, అంటే వీరు కొంతమంది కాంగ్రెస్ వైపు ముందు కాంగ్రెస్ నేతలతో చర్చించిన తర్వాత అక్కడ స్థానం లేదని తెలిసిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేదు, అక్కడ పోటీకి అవకాశం కల్పించరు అనే సమాచారం అందడంతోనే వారందరూ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు, అంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ కాంగ్రెస్ వైపు చూసినప్పుడు పోతుగంటి రాములు కూడా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోకి అడిగారు. కానీ అక్కడ నాగర్ కర్నూలుకి ఇప్పటికే మల్లురావు కానీ ఇతర కొంతమంది నేతలు అక్కడ పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ అవకాశం ఉండకపోవచ్చు అనే వార్తల నేపథ్యంలో తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీ వైపు అడుగులు వేశారు. దానిలో భాగంగానే బీజేపీ నేతలు కుమారుడు భరత్తో పాటు పోతుగంటి రాములు నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బీబీ పాటిల్ కూడా బీఆర్ఎస్ను వీడి ఆల్రెడీ బీజేపీ కేంద్ర కార్యాలయం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ జాయినింగ్ కార్యక్రమం జరగబోతుంది. ఈ జాయినింగ్ కార్యక్రమంలో కె లక్ష్మణ్, బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, ఇతర సీనియర్ నేతలు కూడా ఈ జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అంటే రోజు రోజుకు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పడిపోతుంది. అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ ఏ విధంగా అయితే ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు, అలాగే కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఇస్తున్న సర్వేలు ప్రకారం చూసుకుంటే కనుక బీజేపీకి అంత మనుగడ లేదు అని తెలుసుకున్న ఆ పార్టీ ఎంపీలే, ప్రజెంట్ ఎంపీ స్థానంలో ఉన్నవారు, మరోవైపు కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కేవలం ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉన్నాయి. దానిలో భాగంగానే అందరూ కూడా బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటు కాంగ్రెస్లో అవకాశం లేకపోవడంతోనే ముందుగా ప్రయారిటీగా కాంగ్రెస్ వైపు వెళ్తున్నప్పటికీ అక్కడ సీటు గ్యారెంటీ అనేది ఇవ్వడం లేదు. దాంట్లో భాగంగానే వారికి సీటు కావాలని ఆశించిన నేపథ్యంలోనే తో బీజేపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరి కాసేపట్లోనే 4:30 బీజేపీ పెద్దల సమక్షంలో బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొంతమంది కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది.
రైట్ శివ, థ్యాంక్ యూ.